హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎర్త్క్వేక్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఎందుకు వస్తున్నాయి? ఈ రీసెంట్ టైమ్స్ లోనే ఇన్ని ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి? అవి వెంటనే ఎందుకు వస్తున్నాయి? మన భూమి మనకి ఏమైనా వార్నింగ్ ఇస్తుందా, లేదంటే మనకి ఏమైనా వేకప్ కాలా? మన భూమి మనల్ని ఎప్పుడు ఏమనదు, ఎప్పుడు మనతో మాట్లాడదు కూడా. కానీ ఎప్పుడైతే మనం దాన్ని బాగా అర్చ్ చేస్తామో ఇలా భూకంపంలో అరుస్తుంది. అది మాత్రం అరడమే కాదు, మనల్ని కూడా అరిపిస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను రోజు లేవగానే వినిపించే ఒకే ఒక కామన్ న్యూస్ ఈ ఎర్త్క్వేక్స్. ప్రెసెంట్ మన ఇండియాలో ఏం రావట్లేదు, కానీ మిగతా కంట్రీస్ లో చిన్న వైబ్రేషన్ వచ్చినా జనాలందరూ వణికిపోతున్నారు. ఇప్పుడు మనం కాస్త టైం ట్రావెల్ చేసి పాస్ట్ లో ముందుకెళ్తే అది 2001 జనవరి 26, ఎగ్జాక్ట్ గా రిపబ్లిక్ డే నాడు ఎప్పట్లానే గుజరాత్ లో ఒక నార్మల్ డే నడుస్తుంది. టైం అరౌండ్ మార్నింగ్ 8:45 అవుతుంది. సడన్ గా 7.7 మ్యాగ్నిట్యూడ్ తో భూమి ఒక 2 minutes షేక్ అయ్యి ఆగిపోతుంది. జస్ట్ 2 నిమిషాలు మాత్రమే. దాని ఇంపాక్ట్ ఎంతో తెలుసా? 20,000 మంది కన్నా ఎక్కువ చనిపోయారు. నెక్స్ట్ 2015 25 ఏప్రిల్ అయితే ఇప్పుడు నేపాల్లో టైం మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 11:26 అవుతుంది. అయితే ఇక్కడ కూడా 7.9 మ్యాగ్నిట్యూడ్ తో భూమి ఒక 50 seconds షేక్ అయి ఆగిపోతుంది. అయితే దాని ఇంపాక్ట్ 9,000 మంది చనిపోయారు. నెక్స్ట్ రీసెంట్ గా 2023లో 6th ఫిబ్రవరిలో ఒకే రోజులో 2 ప్లేసులు వచ్చింది. అది ఎక్కడంటే టర్కీ ఇంకా సిరియా. యావరేజ్ గా 7.8 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. అయితే దాని ఇంపాక్ట్ అంతా ఒకసారి గెస్ట్ చేయండి. 60,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇంతమంది చనిపోవడానికి కొన్ని రోజులు పట్టిందా? లేదు కదా, కొన్ని సెకండ్స్ మాత్రమే. ఇలా జరిగిన ప్రతిసారి మన భూమి మనకి వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది, కానీ ఎవరు మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మన అందరూ చాలా బిజీ కదా. మన అర్థ పైన మనం కేర్ చూపించడానికి టైం లేదు. ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ మాట్లాడుకుందాం. ఈసారి టైం ట్రావెల్ లో అలా తైవాన్కి వెళ్దాం. అది 3rd ఏప్రిల్ 2024, ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ అంతే. ఒక 12th క్లాస్ స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అప్పుడు టైం నియర్లీ మార్నింగ్ 8 అవుతుంది. సడన్ గా ఆ అబ్బాయి కూర్చున్న ఫ్లోర్ షేక్ అయ్యి ఆగిపోయింది. అయితే తను మాత్రం ఎవరో పక్కన డ్రిల్లింగ్ చేస్తున్నారేమో అనుకున్నాడు. అయితే ఆ మూమెంట్ జరిగిన వెంటనే తన చేతిలో బుక్ తన చేతిలోనే ఉంది. కాకపోతే తన పైన ఒక పెద్ద గోడ పడి చనిపోయాడు. తను ఒక్కడు మాత్రమే కాదు, తనతో పాటు ఇంకొక 18 మంది చనిపోయారు. ఆ అబ్బాయి పేరు కోసం చాలా సంవత్సరాలు సెర్చ్ చేశాం, కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. పేరు ఏదైతే ఉంది మన పేరులోనే ఉండొచ్చు. ఆ అబ్బాయి కన్నా కళలు కూడా మనలోనే ఉంటాయి. కానీ ఒక్క సెకండ్ లోనే ఆ అబ్బాయి పేరు డెత్ టోల్ రికార్డ్ అయింది. ఎక్కడికంటే ఎక్కడో చిన్న గ్రౌండ్ లో క్రాక్ రావడం కాదు, మన అందరి లైఫ్ లో కూడా క్రాక్ వచ్చినట్టే. అయితే ఇప్పుడు ఏంటి బ్రో, మనం చేసే పనుల వల్ల వస్తున్నాయంటే 100% అయితే అవి మనం చేసే పనుల వల్ల అయితే రావట్లేదు. అవి ఒక న్యాచురల్ డిజాస్టర్స్ అంతే. కానీ ఇన్ని ఎర్త్క్వేక్స్ ఒకేసారి రావడం, ఇన్ని ఎక్కువగా రావడం, ఇంత పెద్ద మ్యాగ్నిట్యూడ్ తో రావడానికి కారణం అయితే మాత్రం మనమే. అవి ఏంటో ఒకసారి చూద్దామా? పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కట్టాలంటే దాని బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉండడం కోసం మనం భూమిని చాలా డెప్త్ గా డిగ్ చేస్తున్నాం కదా. ఇంకా హెవీగా మైనింగ్ చేయడం, డిఫారెస్ట్రేషన్, ఇవన్నీ కూడా కారణాలే. భూమి మాత్రం ఎంతంత తట్టుకుంటుంది చెప్పండి? మన లైఫ్ స్టైల్, మన లగ్జరీ కోసం దాన్ని బాధపడుతున్నాం. అలా చేసిన ప్రతిసారి ఈ ఎర్త్క్వేక్స్ రూపంలో వార్నింగ్ ఇస్తూనే ఉంది, ఆపేయండి అని. ప్రెసెంట్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఏసీలో కూర్చొని ఉండొచ్చు, లేదా కూల్ డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతూ ఉండొచ్చు. కానీ ఒకసారి ఊహించుకోండి, సడన్ గా మీ కాల్ కింద ఫ్లోర్ షేక్ వచ్చి దానిపైన క్రాక్ వస్తే దాని వల్ల పెద్ద ఇంపాక్ట్ జరగకుండా జస్ట్ మన మొబైల్ సిగ్నల్స్ మాత్రం మిస్ అయితే పర్లేదు, కానీ దాని వల్ల మన లైఫ్ మిస్ అయిపోతే ఆలోచించాల్సిన విషయం కదా. సో మనం సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని ట్రెండ్ చేయకుండా సేవ్ ఎర్త్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేద్దామా? మన భూమిని కాపాడుకుంటే మన భూమి మనల్ని కాపాడుతుంది. లేదంటే మనం దానికి ఎంత డ్యామేజ్ చేస్తున్నామో దానికి డబల్ ఇస్తుంది ఒకేసారి. ఫ్యాక్ట్ ఏంటంటే ఎర్త్క్వేక్ అయితే మనం ఆపలేం, కానీ దాని ఎఫెక్ట్ అయితే తగ్గించగలం కదా. మనం ప్రిపేర్ గా ఉన్నామంటే సర్వైవ్ అవ్వగలం. అవేర్నెస్ తో ఉన్నామంటే మనల్ని మనం కాపాడుకోగలం. పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ స్కూల్లో టీచర్స్ ని ఎప్పుడు ఆ బుక్సే కాకుండా ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పించమని చెప్పండి. ఇలా ఎందుకు అడగమంటున్నానంటే జపాన్ కి ఎప్పటికప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే అక్కడ ఉన్న అన్ని స్కూల్స్ లో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలో పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. అలా నేర్చుకున్న ఒక స్టూడెంట్, ఒక 8th క్లాస్ అమ్మాయి, అది ఇయర్ లో ఎర్త్క్వేక్ వస్తే తను సర్వైవ్ అవ్వడమే కాకుండా మరో 14 మందిని కాపాడింది. ఎలా అంటే తనకి స్కూల్లో ఆల్రెడీ నేర్పించారు కాబట్టి తనకు తెలుసు ఆ టైంలో ఏం చేయాలో. ఈ జనరేషన్ లో మనం ఎగ్జామ్స్ అని, ఎంటర్టైన్మెంట్ అని చాలా బిజీగా ఉన్నాం, కానీ మనకి మన ఎర్త్ని కాపాడుకుందాం అనే ఆలోచన లేదు. ఇది మన భూమి, మనమే కాపాడుకోవాలి. లేదంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు నువ్వు మైనింగ్ చేసావా, నీ నాశనం అవ్వడానికి నువ్వు కారణం అయ్యావా అని అడగదు. వచ్చిందంటే ప్రతి ఒక్కరిని కూడా పట్టుకెళ్ళిపోతుంది. కానీ అవేర్నెస్ తో ఉంటే మాత్రం కొద్దిగా సర్వైవ్ అవ్వచ్చు.
భూకంపం వచ్చినప్పుడు అందరూ చేసే పని ఏంటంటే భయపడి పరిగెట్టడం. కానీ అలా చేయడం 100% తప్పు. ఒకవేళ మన టైం బ్యాడ్ కొద్దీ మనకి ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వస్తే నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తా చూడండి. ఆ టైంలో ఒకవేళ మీరు ఇండోర్ లో ఉంటే ఏదైనా స్ట్రాంగ్ గా ఉన్న టేబుల్ కానీ బెడ్ కానీ చూసి దాని కిందకి వెళ్ళి దాక్కోండి. ఒకవేళ ఆ టైంలో వాల్స్ అవి అయినా పడినా అవి కాస్త డ్యామేజ్ అయితే తగ్గించగలరు. ఒకవేళ మీరు అవుట్డోర్ లో ఉంటే మీ పక్కన పెద్ద చెట్లు కానీ పెద్ద పెద్ద పోల్స్ కానీ లేకుండా చూసుకోండి. ఖాళీగా ఉన్న గ్రౌండ్ అయితే ఇంకా బెటర్. ఎర్త్ షేక్ ఆగేంత వరకు అక్కడే ఉండండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎర్త్ షేక్ అయ్యేంత వరకు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ కూర్చొని ఉందామా, లేదా ఇప్పటి నుంచే మన మైండ్ ని స్క్రోల్ చేసి మన భూమిని మనం కాపాడుకుందామా? ఆ టైంలో ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసుకోండి. మీతో పాటు మీ వాళ్ళని మీ దగ్గర ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోండి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎర్త్ ఈస్ నాట్ యాంగ్రీ ఆన్ us, మేబీ ఇట్స్ ఇన్ పెయిన్. మనుషులందరూ మారాలని కోరుకుందాం. అది జరగడం కాస్త కష్టమే, కానీ భూమికి చేసే ఎఫెక్ట్ అయినా కాస్త తగ్గిద్దాం. ఇప్పటికీ కూడా మనం మారిపోతే ఈసారి న్యూస్ లో మన ఏరియా మన ఇల్లు వస్తుంది. ఒకవేళ డెత్ టోల్ లో మన పేరున్నా ఆశ్చర్యపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవేర్నెస్ కోసం అందరికీ షేర్ చేయండి. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి హాట్ టాపిక్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వైబ్ విత్ మను, షైనింగ్ ఆఫ్.